దేవునికి స్తోత్రం. ఈరోజు మహాగణుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారికి ఘనమైన వాగ్దానం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. కీర్తన గ్రంథం 32:8. ప్రియా మహాగణుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదా? మీ కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదూ? దేవుడు మన ప్రతి అవసరాలు అక్కర్లో తీర్చే దేవుడే. ఆధారపడకండి, ధైర్యంగా ముందుకు సాగండి. ప్రభు మీద ఆధారపడండి. ప్రభు తప్పక ఉన్నతమైన కార్యం చేయగల గొప్ప దేవుడు. మన బాధకుడు ఆయనే. ఆయన మన ఎడల కృపను కనికరము చూపించి సమాధానం దయచేయగల మహాగణుడు ఆయన. దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఎంత చక్కటి వాగ్దానం ఇది. ప్రభు 4 విశేషాలను తెలియజేయుచున్నాడు. నేను నీకు బోధించేదనంటున్నాడు, నీవు నడవలసిన మార్గమును చూపిదనంటున్నాడు, నీ మీద దృష్టి ఉంచిద్దనంటున్నాడు, నీకు చక్కని ఆలోచనలు చెప్పుదనంటున్నాడు. మన ప్రభు మనకు బోధించువాడు. ఆ బాధ శాశ్వతమైన బాధ. దేవుని బిడ్డలారా, అశాశ్వతమైన ఈ లోకంలో శాశ్వతమైన బాధను బోధించి మనల్ని బలపరుస్తున్న మహోన్నతుడు. ఆ బాధను బట్టి మనము జయం పొందుచున్నాం. మరణం తర్వాత పరలోక రాజ్యంను స్వతంత్రించుకొనిచున్నాం. బాల్యమందు తల్లిదండ్రులు బోధించున్నారు, స్కూల్ కాలేజీ నేర్పుచున్నవి బంధుమిత్రులు బోధించున్నారు, జీవిత అనుభవములు చరిత్ర బోధించున్నది. ఈ బాధలన్నీ ఒక నిమిషంలో ముగిసిపోయేవి కాదు. ఆ బోధనలు కొన్ని సంవత్సరాలు కొనసాగుచున్నవి. ఈ బోధన ఫలితము మానవుడు దీర్ఘకాలము అనుభవించున్నాడు. మనము ఎంత బోధించబడినను అంతవరకు దేవుని చేత బోధించబడుట చేత ఎంతో అవసరం. దేవుడు మనకి బోధకుడు, మనకి బోధించే మహాదేవుడు ఆయనే. దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. దేవుడు సేవకుల ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. పరిశుద్ధాత్మ మెల్లని స్వరముతో మాట్లాడుచున్నాడు. చిన్న సమయాల వలె ప్రభువా సెల్వము నీ దాసుడు ఆలకించున్నాడు చెప్పినప్పుడు ఆయన చక్కగా మనలను నడిపిస్తున్నాడు. మనం ప్రభు వాక్యం కొరకు ఎల్లప్పుడూ ఆసక్తితో వేచి ఉండవలెను. కీర్తనాకారుని అనుభవమును చూడండి. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గములను దీనులకు నేర్పును. ప్రవర్తక యెషయా తన అనుభవంలో మనతో పంచుకుంటున్నాడు. అలసిన వారిని మాటలతో ఓరడించు జ్ఞానం నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లు నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించున్నాడని యెషయా 50:4 తెలియపరుస్తుంది. ఉదయమున నన్ను లేపుచున్నాడు, నాకు బోధించున్నాడు. ఇదే యెషయా యొక్క అనుభవం సాక్ష్యం. ఉదయకాలమున దేవుని వెదకువారు ఆయనను కనుగొందురు. ఆయన బాధ ఆలోచనలు పొందుకోగలరు. నాకు ఆలోచనకర్తని యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియల్లో నా అంతరింద్రియం నాకు బోధించున్నాటను. అవును, మన దేవుడు మనకి బోధించే మహాదేవుడు. నీకు చక్కని బాధ చేసే మహోన్నతుడు. అధైర్యపడకు దేవుని బిడ్డ, ధైర్యంగా ప్రభు మీద ఆధారపడండి. దేవుడు మనెల్ల కృప చూపించే దేవుడే. మనక జీవితంలో జయమిచ్చి సమాధానం మృగించాల మహాదేవుడు. నీకు ఉపదేశం చేస్తానంటున్నాడు ఆయన. నీవు నడవలసిన మార్గమును నీకు బోధిస్తానంటున్నాడు ఆయన. అవును, దేవుని మాటల ద్వారా మనకు ఎంతో ఆదరణ కలుగుతుంది. దేవుని చేత మనం ఎంతో జయం పొందగలుగుతున్నాం. ఆ దేవాది దేవుని యొక్క మహాకృపని మనం పొందటానికి ఇప్పుడే సర్వాధికారి అయిన దేవుడి తట్టు మన హృదయాలెత్తి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన మా ప్రియ సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఉదయకాలం మీరు ఇచ్చిన ఈ శుభవాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు. దేవదేవా, మహాదేవా, మమ్మల్ని మీరు జ్ఞాపం చేసుకోండి. మీ యొక్క అడుగుజాడల్లో మమ్మల్ని నడిపించండి. మీ పరిశుద్ధాత్మ కార్యాభివృద్ధి మా జీవితంలో మీరు జరిగించండి. అల్పులము, బలహీనము, తక్కువ వారమైన మా జీవితానికి అర్థం పరమార్థం మీరే. మా ఆశ్రయము, మా దుర్గము మీరే గనక జీవాధిపతి మీ కుమారుడైన యేసు నామములో మమ్మల్ని జ్ఞాపం చేసుకుని మాకు సమాధానమును, ఆశీర్వాదమును, 5 ఆరుగులు సమృద్ధిగా దయచేయమని
యేసునామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. 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 మే గాడ్ బ్లెస్ యూ.